తప్ప ఏం లేదు సినిమా. ఖాళీ కుర్చీ మడత పడ్డది అంతే. అదే కుర్చీ మడత పడ్డది, సినిమా ఏం లేదు. సినిమా బాగలేదు, ఏం లేదు. ఖాళీ ఒక్క కుర్చీ మడత పట్టడే మంచిగా ఉంది. గుంటూరు కారం లాగే ఉంది, ఘాటుగా ఉంది. నిజంగానే బాగుందన్న. బాగుంది. తన స్లాంగ్ చాలా బాగుంది. సూపర్ 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 బ్రో, సినిమా సూపర్ సూపర్ సూపర్. నిజం చెప్తున్నా బ్రో, మసాలా బిర్యానీ హైదరాబాద్ మొత్తం సంక్రాంతికి కడుపు నిండా తినొచ్చు. క్రేజీగా ఫంకీ అంతే. సెకండ్ హాఫ్ అయితే రేంజ్ హైలైట్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే పీక్స్ అన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం ఉంటుంది, ఆ స్లో కూడా సెకండ్ హాఫ్ లో కవర్ చేస్తాడు. క్లైమాక్స్ పీక్స్. డైలాగులు రాయాడు త్రివిక్రమ్, క్యాప్షన్ ఇస్తాడు. ఒక్కొక్క క్యాప్షన్ కి గూస్ బాంబ్ వస్తుంది. బాగుందండి. సూపర్ అన్న, సూపర్ అన్న, సూపర్. బాగుంది బ్లాక్ బస్టర్ సాంగ్, డాన్స్ మాత్రం సూపర్. డాన్స్ అయితే బాగుంది. బాగుందండి. బాగుంది బాగుంది. నైస్. లేదు లేదు బాగుంది. హ్యాపీ అట్లానే అంటారు. వాళ్ళు వేరే ఫ్యాన్స్ అట్లా అంటారు కాబట్టి బాగుంది. గుర్తుంది ఆ సాంగ్. మస్తు ఎగిరినాం. నైస్, బాగుంది బాగుంది. సినిమా అబోవ్ యావరేజ్ అని చెప్తాను. ఓకే, సో ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ హిట్ అని అనకపోవచ్చు. బట్ ఏంటంటే కొంతమందికి అబోవ్ వన్ టైం వాచ్, కొంతమందికి వన్ టైం వాచ్. ఎలాగా? ఫస్ట్ హాఫ్ కొంచెం డౌన్ ఉన్నట్టు అనిపిస్తుందండి బేసిక్గా. అంటే ఏంటంటే సినిమా ఒకటి థిన్ ప్లాడే అనుకోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. లాస్ట్ 45 minutesకి కొన్ని ఎమోషన్స్ గుచ్చుకుంటాయి. ఒక కంటిన్యూస్గా ఫ్రేమ్స్లో ఒక 2-3 ట్విస్ట్లు అట్లా రివీల్ అవ్వడం వల్ల బాగుంటుంది. లాస్ట్లో రావు రమేష్ గారి క్యారెక్టరేషన్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. డైరెక్షన్లో ఒక ఫైట్లో త్రివిక్రమ్ గారు ఇప్పటిదాకా అట్లాంటి ఫైట్ సీక్వెన్స్ చేయలేదు. అందులో చాలా డెవలప్ అయ్యారు త్రివిక్రమ్ గారు అని చెప్పుకోవచ్చు. సో అండ్ డైలాగ్స్ పరంగా నచ్చలేదు సార్, నాకు నచ్చలేదు. ఏం సార్ ఫైట్స్ అంటే ఒకటి ఫస్ట్ హాఫ్లో ఫైట్ ఒకటి ఉంటుంది, 2 ఫైట్స్ సెకండ్ హాఫ్లో అలా ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్లో ఫైట్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ కంటే. సెకండ్ హాఫ్లో మీరు అదే ఆ కుర్చీ మడత పెడతా సాంగ్ ఈజ్ ద బెస్ట్ డాన్స్ ఎవర్ నంబర్ ఫర్ మహేష్ బాబు గారు. అందులో డౌటే లేదు. అది మాత్రం నేను ఖచ్చితంగా బళ్ళ గుద్ది చెప్తాను బ్రో. ఓకే, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఈజ్ గుడ్. ఫస్ట్ హాఫ్లో అంత అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్లో మీకు ఆ మార్క్ కనపడుతుంది. సూపర్ బ్రో, బాగుంది అన్న. మూవీ చాలా బాగుంది అన్న. ఎంత బాగుందంటే సినిమా మొత్తం బాగుంది అన్న. మహేష్ బాబు బాగుండు, త్రివిక్రమ్ శ్రీలీల సూపర్. పడుకోలే, త్రివిక్రమ్ ఉన్నాడు. ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉందన్న, క్రేజీ. అదైతే మామూలు లేదు. పవన్ కళ్యాణ్ వేరే ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది, కానీ అదైతే మామూలు లేదు. నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ. మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్, కానీ నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ మాత్రం. అస్సలు నచ్చలేదు. మహేష్ బాబు ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. త్రివిక్రమ్ డైరెక్షన్ చూసుకున్నట్టయితే త్రివిక్రమ్ డైరెక్షన్ అసలు అట్టర్ వేస్ట్. అసలు ముందు మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీ అసలు చాలా వేస్ట్. అస్సలు నచ్చలేదు భయ్య. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ డెలివరీ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది.
కానీ మూవీ స్టోరీ అయితే లేదు. స్టోరీ నచ్చలేదు భయ్యా నాకు. ఏముంది భయ్యా స్టోరీలా? లేదు భయ్యా, నాకు నిద్ర వచ్చింది భయ్యా. చిన్న పిల్లలకు ఉంది భయ్యా. అవును, చిన్న పిల్ల భయ్యా, చిన్న పిల్లని తీసుకొచ్చి నిలబెట్టినట్టుంది భయ్యా. అసలు కాదు భయ్యా, జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అంతే. బాగాలేదు భయ్యా, ఎందుకు చెప్తా నేను, బాగాలేదు అసలు. బాగాలేదు. సాంగ్ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్క సాంగ్ ఇప్పటిదాకా అక్కడ మస్తు చెప్పిండు. అన్నా సినిమా అంటారా అసలు? నిజంగా ఒక సినిమా లాగానే లేదన్న. అంటే మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్న. ఏం స్టోరీ ఉందన్న? నిజంగా చెప్తున్నా కదా. అన్న నీకు ఎట్లున్నా అదే చెప్తున్నా అన్న. సినిమానే చూసినా అన్న. నా పేరు మహేష్ అన్న. మహేష్ అన్న కోసం వచ్చిన సినిమాకి. మహేష్ అన్న కోసం వచ్చి మహేష్ అన్న బాగున్నాడు. నాకు మహేష్ అన్న నచ్చింది. పాపులర్ అవసరం లే, మహేష్ అన్న నచ్చి సతీష్ సూపర్ స్టార్, మిస్టర్ సూపర్ స్టార్, నా ప్రాణవాడు ఇక్కడ మహేష్ అన్న కోసం వచ్చిన అన్న. ఒకటి, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లికాను, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడండి అయ్యా సంక్రాంతికి. సినిమా వేరే లెవెల్ ఉంది. పక్కా నచ్చుతారు. కుర్చీ మడత పెట్టేసిండు. నిజంగా మీరు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. అత్తారింటికి దారే సినిమాలో సెంటిమెంట్, అత్త సెంటిమెంట్ ఉంటుంది. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్, రమ్యకృష్ణ గారితో సెంటిమెంట్ బాగా తీశారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు 2 గంటల 50 నిమిషాలు సినిమా తీశారు. ఆయన పేపర్ మీద ఎంత జనాల్ని దాన్ని ఏమంటారు ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి ఎంత బాగా పేపర్ మీద స్టోరీ రైటింగ్ చేసుకున్నారో రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన పెద్ద డైరెక్టర్, మంచి స్టోరీ. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు నేనైనా ఒకేసారి రెండు షోలు చూడలేను. నా దగ్గర కూడా ఇప్పుడు ఇదిగో 7:30కి నాకు షో ఉంది. నేను వెళ్తాను, గ్యారంటీ వెళ్తాను. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇదిగో 7:30కి నాకు మళ్ళీ షో ఉంది. నేను 7:30కి కూడా వెళ్తాను. నేను చూసేదంతా ఏంటంటే స్టోరీ రైటింగ్ ఎలా రాశారనేది చూస్తాను. ఇప్పుడు స్టోరీని పేపర్ మీద ఫస్ట్ నుంచి వాళ్ళ ఇప్పుడు మనము ఒక క్లాస్కి వెళ్తాము. క్లాస్కి వెళ్ళి రన్నింగ్ నోట్స్ ఎలా రాసుకుంటారో అలానే నేను ఒక స్టూడెంట్ లాగా ఓ సినిమాని చూస్తుంటే బ్రెయిన్లో ఫస్ట్ టైటిల్ కార్డ్స్ ఎలా చేశారు, ఎలా సెట్ చేశారు, నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. అలాంటివి అంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక సెంటిమెంట్ తీసుకుంటారు బ్రో. ఇప్పుడు అత్తారింటి దారేలో అత్త సెంటిమెంట్ తీసుకున్నారు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ తీసుకున్నారు. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళరు, అమ్మనే ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్, అమ్మని దాన్ని ఏమంటారు, అమ్మ వదిలేసి వెళ్ళిపోద్ది కొన్ని కారణాల వల్ల. ఈ సినిమాలో చూస్తేనే మీకు బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమాని 2 గంటల 50 నిమిషాలు ఎలా అయితే స్టోరీ రాసుకోవాలో ఆయన స్టోరీ ప్రతి సీను రాసుకున్నారు. దాన్ని అలాగే ఎగ్జిక్యూట్ చేశారు డివిపి ద్వారా. గుంటూరు కారం అంటే ఆయన మిర్చి యార్డ్లో దాన్ని ఏమంటారు లోడ్లు అవి దాన్ని ఏమంటారు బిజినెస్ చేస్తుంటారు. ఎవరు హీరో బిజినెస్ చేస్తుంటాడు, అందుకని గుంటూరు కారము. అది శ్రీలీల డ్యాన్స్ బాగా చేసింది. ఇప్పుడు ఆమె టైం నడుస్తుంది. దాన్ని ఏమంటారు ప్రతి హీరోయిన్కి ఒక 10 years టైం నడిచిద్ది. అలాగనే ఆమె టైము ఇప్పుడు ఈ 10 years ఆమెదే నడుస్తుంది. ఏ సినిమా చూసినా ఆమె హీరోయిన్గా ఉంది. ఆమెకు మెయిన్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ డ్యాన్స్ బాగా చేయగలదు. ఆమె డ్యాన్స్ చేసినట్టు ప్రస్తుతం ఉన్న డ్యాన్సర్ హీరోయిన్లలో నెంబర్ 1 డ్యాన్స్ బాగా చేస్తుంది. కాబట్టి ప్రతి సినిమాలో మంచి డ్యాన్సులు అవి ఉంటాయి కాబట్టి ఆమె తీసుకుంటారు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. రేటింగ్ 5కి 3.5 ఇస్తాను బ్రో. నా గుంటూరు కారం సినిమా చూసాను. ఫస్ట్ హాఫ్ అయితే గుంటూరు కారం, సెకండ్ హాఫ్ అయితే తల్లి మీద మమకారం అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుందన్న. ఎస్పెషల్ ఏంటంటే మహేష్ బాబు గురించి చెప్పాలన్న, ఆ డైలాగ్స్ కానీ ఆ స్వాగ్ కానీ చాలా బెటర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ మహేష్ బాబు గారు ఫైట్స్ చేస్తున్నప్పుడు బీజిఎం తమన్ గారు కొద్దిగా డిసప్పాయింట్ చేసినారు. ఇంకా బీజిఎం కానీ బెటర్గా ఇచ్చుంటే ఆ ఫైట్స్ కానీ అసలుకి హై రేంజ్లో తీశారనమాట. తీయడం కానీ ఆ బీజిఎం ఏంటంటే కొద్దిగా తగ్గడం వల్ల జనాలకి కొంచెం ఇదైపోయింది అనమాట. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అంటే బీజిఎం డిసప్పాయింట్ అన్న. మహేష్ బాబు గారిది ఏం తప్పలేదన్న, మహేష్ బాబు గారిది ఏం లేదు. మ్యూజిక్ ఏంటంటే మనం లాస్ట్ టైం జైలర్లో చూసాము. జైలర్లో కథ నార్మల్గా ఉన్నా కానీ బీజిఎం ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయింది. ఆ జైలర్ బీజిఎంలో దీంట్లో కనీసం ఒక 20-30% కూడా ఇవ్వలేదు. స్టోరీ విషయానికి వస్తే కొద్దిగా అంటున్నారు ఏంటంటే ఒక మదర్ సెంటిమెంట్ ఉందన్న. ఇదేంటంటే అజ్ఞాతవాసి వేరు, మిగతా
అత్తారింటి దారి ఇది ఫస్ట్ టైం మదర్ మీద ట్రై చేశారు, అదైతే పీక్స్ అనే చెప్పచ్చు బ్రో. అసలు మహేష్ బాబు గారు అసలు ఎమోషనల్గా ఏడుస్తున్నా కానీ అసలు చాలా కనెక్టివిటీ అయిందనమాట. అసలు ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్ బాబు గారు. ఓవరాల్గా అయితే నాకైతే సినిమా నచ్చిందన్న, ఫ్యామిలీతో కలిసి వచ్చి. కుర్చీ మడతపెట్టే సాంగ్ హైలైట్ బ్రో. కుర్చీ పట్టుకునే సాంగ్ స్టెప్ వేస్తాడనమాట, అదైతే అసలుకి ఎస్పెషల్లీ హైలైట్ అనే చెప్పొచ్చు. శ్రీలీల ఎంత ఫాస్ట్ బీట్ డాన్సర్ అనమాట, ఆమెనే మ్యాచ్ చేసేస్తాడు మహేష్ బాబు అన్న, అదైతే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి రావు రమేష్ కామెడీ, అలాగే జగపతి బాబు గారు, ప్రకాష్ రాజు ముసలి క్యారెక్టర్ చేసినా కానీ చాలా అసలుకి న్యాచురల్గా చేశారు. ఆయనకి నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి ఓవరాల్గా మూవీ చూడొచ్చు అన్న. నేను 5కి 3.2 ఇస్తాను. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.